ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై పరమగీతముల పుస్తకం మొదటి అధ్యాయం 9వ చరణమును మనం చదువుకుందాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ తీశారా? పేజ్ నంబర్ 563. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి బిగ్గరగా ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ నా మాటలు మీరు వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో, ఈ బైబిలు గ్రంథమంతటిలో 66 పుస్తకాల కలయిక. ఏమండి? 66 పుస్తకాల కలయికనే బైబుల్ అంటారు. బైబిల్ అంటే ఇంగ్లీషులో దానికి బుక్స్ ఆఫ్ ఏదో అంటారు. నాకు ఇంగ్లీష్ అంతగా తెలియదు కాబట్టి చెప్తున్నా. సరే, గమనించండి ప్రియులారా, ఈ 66 పుస్తకాలలో కొన్ని అంటే అన్ని గ్రంథాలు దైవ ప్రేరేపితమైనటువంటివే. అందులో ఏ సందేహం అనేటువంటిది లేదు. కానీ కొన్ని గ్రంథాలకు, ఈ బైబిల్ గ్రంథములో కొన్ని గ్రంథములకు కొంత అద్భుతమైనటువంటి విధానములు, ఏమంటే అద్భుతమైన ప్రశంసలు పొందగలిగిన పరిస్థితులు ఉన్నటువంటి గ్రంథములు ఉన్నాయి. వాటిలో ఈ గ్రంథం ఒకటి. ఈ గ్రంథం పేరేమిటి అంటే పరమగీత గ్రంథం. ఈ పరమగీత గ్రంథము యొక్క రచయిత ఎవరు అంటే, రచయిత కాదు, వ్రాసినటువంటి వ్యక్తి. అంటే దేవుని ప్రేరేపణను బట్టి దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ పొందుకున్నటువంటి వాడై, ఏమండి, రచించిన వ్యక్తి ఎవరు అంటే సొలొమోన్. ఏమండి? సొలొమోన్. ఇప్పుడు ప్రియులారా, చాలా మంది బైబిల్ పండితులు ఈ గ్రంథానికి పెట్టిన పేరేమిటంటే పరమగీతము, అనగా పరలోకమందు పాడదగిన గీతము అని చెప్పి మాట్లాడుతూ మరొక విషయాన్ని ఏం చెప్తున్నారంటే, సొలొమోను అయినటువంటి వ్యక్తి, ప్రియుడు అయిన వ్యక్తి, యేసు ప్రభువునకును ప్రియురాలు అనబడిన వ్యక్తి సంగమునకు సాదృశ్యముగా ఉన్నవని చెబుతూ మరొక్క మాట ఏమని చెప్తున్నారంటే, వరుడైనటువంటి క్రీస్తుకు వధువైనటువంటి సంఘము ఇదిగో వివాహము చేయబడినప్పుడు, ఏమండి, వారిద్దరి మధ్య ప్రేమ అనేటువంటిది ఉద్భవించినప్పుడు ప్రియుడి యొక్క మాట ప్రియురాలు ఏం చేస్తుంది? వింటుంది, వినాలి. ఏమండి? ప్రియురాలు ఏం చేయాలి? ప్రియుడి యొక్క మాట. ప్రియురాలు ఎవరు? అంతేనా? అందరూ కరెక్ట్ గానే ఉన్నారా? స్తోత్రం చెప్పండి గట్టిగా.
ముఖంలో కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చాలి. హల్లెలూయా. ఇప్పుడు సంగమనబడిన ప్రియురాలు ఇదిగో ప్రభువైన క్రీస్తు అనబడిన ప్రియుని యొక్క మాట వినాలి. ఇదిగో ప్రియులారా, ప్రభుకి ప్రియురాలు నచ్చింది. ప్రియుడికి ఇదిగో ప్రియురాలు ప్రియుడికి నచ్చకపోయినప్పుడు ఇంకా అమ్మా నీవు నాకు నచ్చాలి అంటే కొన్ని విషయాలు నీలో మార్చబడాలి అని చెప్పబడుతూ వ్రాయబడిన గ్రంథమే ఈ పరమగీత. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా, ఎక్కడో దూరం ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఇంకొక వేరే ఊర్లో ఉన్న ఒక అబ్బాయి చేసుకున్నాడు. చేసుకొనక ముందు పరిస్థితి ఎలా ఉన్నదో ఇతనికి తెలియదు. చూడగానే నచ్చింది, పెండ్లాడాడు. పెండ్లాడిన తర్వాత ఇప్పుడు ఈ కట్టుకున్న వ్యక్తి ఎలా చెబుతాడు అలాగూ ఏ ప్రియురాలైనా కట్టుకున్న భార్య అయినా వినాలా లేదా? చాలే ఊరుగా అంటారా? వినాలా? కరాగండితండి. ఆడోళ్ళు కొంతమంది ఏం మాట్లాడతారు, వినాలా? వినాలి. అట్లాగే ఇప్పుడు ప్రియుడైన క్రీస్తు కూడా సంఘముతో చెప్తున్నాడు, సంఘమా నా ప్రియురాలా, ఇదిగో నీలో కొన్ని భూలోక సంబంధమైన క్రియలు, పద్ధతులు, కార్యక్రమాలు ఉన్నవి కనుక వాటన్నిటిని నీవేం చేయాలి? తీసివేసుకొని నాకిష్టమైన ప్రియురాలిగా నువ్వు మార్చబడితే ఏమంటే మధ్యాకాశంలో మన పెళ్లి జరుగుతుంది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంఘం ఎవరో? మనమే. ఈ సంఘమును దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మనం చదువుకున్న వాక్యములో ప్రియురాలా నా ఇష్టురాలా, నేను ప్రేమించుచున్న కన్యక, నిన్ను ఫరో యొక్క రథస్వములతో పోలుస్తూ ఉన్నాను అన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో పోలుస్తున్నాడు దేవుడు? ఎవరితో పోలుస్తున్నాడు? సంఘమును అనగా దేవుని యొక్క ప్రియురాలును దేవుడు దేనితో పోలుస్తున్నాడు? ఐగుప్తు యొక్క ఇదిగో రథములతో, ఫరో యొక్క రథస్వములతో పోలుస్తున్నాడు. రథస్వములు అనగా అర్థం ఏమిటంటే అశ్వములు అనగా గుర్రములు, రథములు వాటిని లాగుతున్న గుర్రములు. అశ్వములు అనగా చెప్పండి గుర్రములు. ఇప్పుడు సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే ఐగుప్తు యొక్క రాజైనటువంటి ఫరో దగ్గర ఉన్నటువంటి రథములతోనూ అశ్వములతోనూ పోలుస్తున్నాడు. ఏమండి? సంఘమును ఐగుప్తి రథములతో పోల్చుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా పాపం, ఐగుప్తు అనగా ప్రియులారా చీకటి, ఐగుప్తి అనగా సాతాను సంబంధమైన కార్యములు. అయితే మరి అలాంటి దేశపు ఇదిగో రథస్వములతో దేవుడు సంఘాన్ని ఎందుకు పోలుస్తున్నాడు? అది పాపం కదా, అది ఇదిగో లోకం కదా, అది మరణం కదా. దేవుడు ఆ యొక్క ఫరో యొక్క ఏమండి దేశమైన రాజ్యమైన ఐగుప్తిలో ఉన్నటువంటి పరిస్థితులకు ఎందుకు పోలుస్తున్నాడంటే, వాస్తవంగా సంఘం ఎక్కడ ఉంటుంది? ఐగుప్తు అనబడిన లోకములోనే. చెప్పండి ఎక్కడ ఉంటుంది?
ఐగుప్తు అనగా లోకం. లోకములో ఏముంటది? పాపం ఉంటది. ఇదిగో ప్రియులారా, యేసుక్రీస్తు అంటాడు కదా, దేవుని యొక్క వాక్యము చెప్తుంది కదా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ ఆశలతో ఇప్పుడు ఈ ఆశలు కలిగిన లోకములో సంఘము జీవిస్తూ ఉంది. సంఘం ఏం చేస్తుంది చెప్పండి? లోకాశలలో బడి జీవిస్తుంది. జీవిస్తున్నటువంటి ఈ సంఘమును దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఫరో రథస్వములతో, ఇప్పుడు రథములు, ఫరో దగ్గర ఉన్న రథములు ఏంటంటే 600 రథములు ఉన్నాయి. ఫరో దగ్గర ఉన్న రథములు 600. వాటిని లాగేటువంటి అశ్వములు ఏంటంటే 1200 గుర్రాలు ఉన్నాయంట. ఎన్ని గుర్రాలు? 1200 గుర్రాలు. రథాలు ఎన్ని? 6. 6 × 2 6 × 2 ఎన్ని? 600 × 2. పద్దెనిమిది. ఏ స్కూల్లో? చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? 6 రోళ్ళు 12 అంటే 600 రథములకు 2 గుర్రముల చొప్పున చూస్తే ఎన్ని? 1200 గుర్రాలు. ఇప్పుడు గమనించండి ప్రియులారా, 6 అనేటువంటి సంఖ్యను బైబిల్ గ్రంథములో మనం చూడగలుగుతాం. 6 అనే సంఖ్య దేనికి సాదృశ్యం చెప్పాలి? 6 అనే సంఖ్య, ప్రతి సంఖ్యకు 12 అంకెల వరకు ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క వివరణ బైబిల్లో ఉంది. మొదటిది 1 అనగా దేవుడు ఒక్కడే. ఏమండి? 2 అనగా చెప్పండి, 3 అనగా త్రిత్వం, 4 అనగా సహవాసం, 5 కృప, 6 మానవుని సంఖ్య. మానవుని సంఖ్య. మానవుని సృజించిందే రోజు దేవుడు. 6వ దినమందు దేవుడు మానవుని సృజించిన 7వ దినమందు చెప్పండి విశ్రాంతి. ఇదొక్కటి మాత్రం భలే గుర్తుంది కదా, విశ్రాంతి తీసుకుంది. 6 అనగా మానవుని సంఖ్య. అంటే మానవుడు నిర్మింపబడి దేవుని హస్తముల చేత ఇదిగో సృజించబడి, ఏమండి, నాసిక రంధ్రముల యందు జీవవాయువును ఊదింపబడినటువంటి ఆ సందర్భము ఏ రోజు జరిగిందంటే 6వ రోజు. 6 అనగా మానవుని సంఖ్య. ఈ 6 × 6 ఏమండి, అక్కడ 666 ముద్ర. మానవుడు 6 చెప్పండి. ఎవరి సంఖ్య? 666. 666. 6 సంఖ్యేమో మానవుని సంఖ్య. 666 సాతాను సంఖ్య. 666 ముద్ర నొసట్ల మీదను, మీకు కుడి భుజముల మీదను గాని, చేతుల మీద గాని, ఏమండి, క్రీస్తు విరోధి అయిన సాతానుని యొక్క ముద్ర 666. అంటే మానవునికి చాలా దగ్గరగా ఉన్న సంఖ్య. ఒరే మానవుడ, నీ దారు కాబట్టి నా 66 కూడా కలుపుకో. నువ్వు మొత్తం కలిపితే టోటల్ ఎంత అయింది? 660. ఏమండి, అది పెద్ద చరిత్ర. దాని గురించి చాలా పెద్ద విశేషకరమైన విషయాలు ఉన్నాయి. గమనించండి. ఇప్పుడు 6 అనగా మానవుని సంఖ్య. ఇదిగా ప్రియులారా, 1200 రథములు అనగా ప్రియులారా, 12 అనేటువంటి అంకెను
దేవుడు చూయిస్తూ మాట్లాడుతూ అంటాడు, ఇదిగో 12 అనగా మొట్టమొదటిగా ప్రియులారా ఎవరికి చూయిస్తుందంటే 12 గోత్రపు ఇశ్రాయేలీయులకు సాదృశ్యముగా ఇదిగో మనకు చూపిస్తా ఉంది. 12 మంది యాకోబు యొక్క సంతతి, 12 మంది గోత్రకర్తల పేర్లను చూయిస్తూ ఆ 12 సంఖ్యను చూయిస్తుంది. రెండవదిగా మనము చూస్తే ప్రియులారా 12 అనగా అపోస్తలులైనటువంటి ప్రభు శిష్యులైన 12 సాదృశ్యముగా పోల్చబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? సంగమా, నిన్ను ఫరో యొక్క రథస్వములతో నేను నిన్ను పోలుస్తున్నా. ఎందుకు పోల్చాడు అంటే, సంఘము ఇదిగో ఫరో యొక్క రథములు అశ్వములు 1200 గనుక ఆ 12 అనగా ప్రియులారా అపోస్తలులకు సాదృశ్యమైనది. అపోస్తలులతో దేవుడు సంఘమును ఇదిగో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తలులకు ఎందుకు పోల్చాడు అంటే, ఆ 1200 గుర్రములకు ఎందుకు పోల్చాడంటే, ఆ 1200 గుర్రములలో ఉన్న చాతుర్యము ఏమండి విశిష్టమైన పరిస్థితులను మనము చూడగలిగితే ప్రియులారా ఆ 1200 గుర్రాలకును అలాగునే 12 మంది అపోస్తులకు దగ్గర చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే ఆ 1200 రథాలు ఎలాగైతే చేశాయో అలాగే 12 మంది అపోస్తలులు కూడా అలాగే ప్రభు కొరకు చేశారు. అందుకని సంఘము దేనితో పోల్చాడంటే అశ్వములతో. అశ్వములంటే దేవుడు అంటాడు, నేను గుర్రములను బట్టి ఏమండి రథములను బట్టి నరుని కాలి సత్తును బట్టి అతిశయించను అంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి గమనించండి, ఇప్పుడు ఈ 1200 గుర్రములలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ సంఘములో ఉండాలి, సంఘము కలిగి ఉండాలి. సంఘమా, నిన్ను ఇదిగో అశ్వములతో ఎందుకు పోలుస్తున్నానంటే, ఆ గుర్రములలో ఉన్న ప్రతి క్వాలిటీ చెప్పండి ఏం చేయాలి? ఆ గుర్రములలో ఉన్న ప్రతి క్వాలిటీ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సంఘంలో ఉండాలి. సంఘంలో అంటే సంఘంలో గోళ్ళకి రాళ్ళకి కాదు, ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఫరో యొక్క రథస్వముల వలె ఉండాలి. లేకపోతే ఇంకొక మాటలో చెప్పగలగాలంటే అపోస్తలుల వలె ఉండాలి. గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము చూస్తే ఫరో యొక్క రథస్వములలో ఉన్న మొట్టమొదటి అనుభవము ఏమిటంటే చూడండి, దేవుని యొక్క వాక్యములో ఏమండి ప్రియులారా చూడండి, 7వ అధ్యాయం 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ చరణం. సమూయేలు పుస్తకము 7వ అధ్యాయము 3వ చరణం. అమ్మా 3 అమ్మా 7:3 1 సమూయేలు 7:3 చదువు. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఏం కలిగంట? చెప్పండి ఏం కలిగి? పట్టుదల కలిగి
యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ అశ్వములలో ఉన్న మొదటి క్వాలిటీ ఏమిటో చెప్పనా? పట్టుదల కలిగినవంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగినాయి చెప్పాలి? ఏం కలిగినాయి? ఆ గుర్రాలకు ఉన్నదేంటి? పట్టుదల. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు చెర నుండి మోషే, ఇదిగో ప్రియులారా, ఇశ్రాయేలీలను దేవుని నామము పేరట విడుదల పరచి తీసుకొని వస్తూ ఉన్నటువంటి సమయముల యందు వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? దరిదాపుగా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు మోషే. అయ్యా, నువ్వు ఇటు వెళ్ళమన్నావు, మేము ఇటే వచ్చాం, మరి సముద్రం అడ్డుగా ఉంది, ఏం చేయమంటావు ప్రభు అంటే, దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేసి నీ కర్రను సముద్రము వైపు చూపమన్నాడు. స్తోత్రం చెప్పండి. వెంటనే చూపగానే అది పాయలైపోయింది. ఇది పాయలవ్వక మునుపు ఇశ్రాయేలీయులు ఇంచుమించుగా 27 లక్షల నుండి 30 లక్షల కాలు బలగం ప్రియులారా, ఇదిగో బయలుదేరి వస్తున్నారు. ఎర్ర సముద్రం అడ్డుకొచ్చింది. ఇప్పుడు ఫరోకి వార్త తెలిసింది, వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు కదా, వారు ఎక్కడున్నా కానీ పట్టుకొని రమ్మని చెప్పారు. ఎవరితో? పట్టులతో. ఆ దేశములో ఉన్నటువంటి ఇదిగో సైన్యముతో, ఫరో యొక్క సైన్యముతో చెబితే, ఫరో సైన్యము 600 రథములను తీసి, 600 రథాలను బయటికి తీసి 1200 గుర్రములను కట్టి ఇప్పుడు ఎవరి దగ్గరకు పరిగెత్తుకొస్తున్నారు? ఇశ్రాయేలీలను అడ్డగించాలి. ఇప్పుడు వాటిలో ఉన్న ధ్యేయం ఏమిటంటే పట్టుదల. గమ్యము చేరేంత వరకు ఈ పట్టుదల, ఈ పరుగు ఆపే ప్రయత్నము లేనే చెప్పండి లేదు. గమ్యము చేరేంత వరకు పరుగెత్తుతున్నాం. ఈ పరుగు ఎక్కడ ఆపాలి అంటే గమ్యము చేరేంత వరకు ఆపేటువంటి పరిస్థితులు లేవు. అవసరమైతే మధ్యలో అలుపొచ్చినా, బాధపడినా, ఏ పరిస్థితులు వచ్చినా ఈ పరుగును ఆపేటువంటిది లేదు. పరుగు తొదముట్టెంచేంత వరకు ఆపే ప్రసక్తే లేదు. చస్తే మధ్యలో సావటమే తప్ప వెన్ను తిరిగి వచ్చే ప్రయత్నం లేదు. అంటే ఇప్పుడు ఈ గుర్రములలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే పట్టుదల కలవి. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాయి? పట్టుదల కలిగి ఉన్నాయి. 12 మంది అపోస్తలులు కూడా దేవుని పరిచర్యలో వారు కలిగినటువంటి పట్టుదల ఎలాంటిదో చెప్పన ప్రియులారా, క్రీస్తు సువార్తను ప్రకటించు నిమిత్తమై వారి జీవితాలు పళంగా పెట్టేశారు. అట్టి పట్టుదల ఈరోజు ఎవరికి కావాలంటే సంఘమునకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘంలో ఏమి లేదు ఇప్పుడు, పట్టుదల లేదు. ఎందుకు లేదు అమ్మా? సపోజు ఇక్కడ మనం ఉన్నాం, ఒక సింహమో దాన్ని ఏమంటారు, పులో వచ్చింది అంటే చర్చిలోకి ఏం చేస్తాం మనం? ఏం చేస్తారా? అన్నయ్య అన్నది గాయమే ముందు పెరిగింది. అంటే పట్టుదల గురించి చెప్తున్నా. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ముషిలో ఒక సింహం, ముషిలన్న ఒక పులో ఒక సింహము చర్చిలో కడుగు పెడితే ముసలోళ్ళు లేదు, ముతకొల్లు లేదు, ఎవరు లేరు. సచ్చామా బతికామా ఎవడు పడితే వాడినే తింటది. మనకు మనం తప్పించుకోవాలని చెప్పరే ఎక్కడ లేని
పట్టుదల, ముందు పరిగెత్తాలి. ఏమండి? పట్టుదల అనేటువంటిది ఈరోజు సంఘానికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పట్టుదల కావాలి? తినటానికా? చర్చిలోకి వచ్చి నిద్రపోతానికా? మరే పట్టుదల? ఏ పట్టుదల కావాలా? ఈరోజు సంఘానికి కావలసిన పట్టుదల ఏమిటి? అందుకనే ఇప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే సమూయేలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలు తిట్లనను మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనినెడల అన్య దేవతలను అష్టరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ఇప్పుడు వరకు దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎంతో మంది ప్రవక్తలను మీ మధ్య ఉంచి మిమ్మలను కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా మీ బ్రతుకులు మారలా, మీ పరిస్థితులు మారలా, మీ వ్యక్తిగత స్థితులు మారలా. ఎప్పుడు అన్య దేవతల తట్టే తిరుగుతున్నారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, ఇదిగో అక్కడ అంటాడు, పట్టుదల కలిగి దేవుని తట్టు తిరిగితే. పట్టుదల అంటే, అయ్యా ఎక్క నుండి అన్య దేవతల జోలు వెళ్ళం. పట్టుదల రాకపోతే ఎంతకాలం? సిగ్గు శరం లేకుండా దేవునికి స్తోత్రం. ఏమండి? పట్టుదల రావాలిగా. పట్టుదల రావాలా లేదా? మీరు ఎప్పటి వరకు మిమ్మలను నడిపించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు. విడిచిపెట్టి అన్య దేవతల తట్టు తిరుగుతున్నారు కాబట్టి దేవుడు మిమ్మలను ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఎక్కనైనా బుద్ధి తెచ్చుకోనండి, జ్ఞానం తెచ్చుకోనండి. ఇదిగో అన్య దేవతలను పారవేసి పట్టుదల కలిగి దేవుని తట్టు తిరిగితే దేవుడు మీకు జయమునిస్తాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పట్టుదల లేకపోతే, కొంతమంది ఏమండి కోతి బుద్ధులు, కొంతమందిలో కోతి బుద్ధులే. కోతట ఉపవాసం ఉండాలనుకుందట. ఏం చేయాలనుకుంది? కోతి ఉపవాసం ఉండాలనుకొని వెంటనే ఏం చేసింది? ఆ దారి వెంట వెళ్తుంటే నెగల ముగ్గిపోయిన మామిడికాయ ఒకటి కనపడిందంట. రమ్యంగా ఉంది, చెటారి కొమ్మనుంది. ఆ చెటారి కొమ్మను గోయటం ఎవడి వల్ల కాదుగా, కోతి వల్లే అయింది. పరిగెత్తుకుంటూ ఎక్కింది. ఎక్కేలేకే ముక్కుకు మంచి వాసన. అబ్బా, మామిడికాయ లేకుంటది కదా. అబ్బా, ఎంత ముగ్గిన మామిడికాయ ఎలా వదులుకునేది? ఉపవాసం ఉండాలనుకుందిగా, ఉండాలా లేదా? ఉండాలి. కానీ ఈ మామిడికాయ చూసేలేక బుద్ధి మారింది. ఇదొక్కటి తిని ఉపవాసం ఉందాం అనుకున్నట్టు. ఏంటది అది? ఈ ఒక్క మామిడికాయ తిని. కొంతమంది బ్రతుకులు కూడా ఎలా ఉంటాయో చెప్పనా? ఏమండి? కొంతమంది విశ్వాసపు జీవితాల్లో పట్టుదల లేదు. పట్టుదల లేని విశ్వాసపు జీవితాలే కొంతమందివి. ఎన్నిసార్లు చెప్పు, ఎన్ని మాటలను చెప్పు, పట్టుదల ఉండదు. చెప్పరే? మన ఇంట్లో, మన చర్చిలో దేవునికి స్తోత్రం. ఆడికెళ్ళింది ఈ అమ్మాయి ద్వారక. మన ఎవరో ఏదో అన్నారని దేవునికి స్తోత్రం అనుకుంది. పట్టుదలతో నేను ఇక నుండి చర్చిలో పని చేయనంద. ఎంతవరకు రాల. ఎంత పట్టుదల! అవునా కాదు? మరి దేవుని విషయంలో ఆ పట్టుదల వస్తుందా? మనకు అందరికి చెబుతున్నా, ఆయనే ఒక్కదానికి కాదు. అర్థం కాల. నేను ఇక్కడ నుండి చేయనండే అన్నంతే. అక్కడి నుంచి ఆ పట్టుదల ఈ రోజు వదల్లా. ఏమండి? మరి దేవుని విషయంలో నేను పట్టుదల కలిగి దేవుని సన్నిధిని నిలబడాలి, పట్టుదలతో నేను దేవుని సన్నిధిని ఉండాలి అనేటువంటి ఆ పట్టుదల మన జీవితాల్లో వస్తుంది.
సిగ్గుండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి హల్లెలూయా. పట్టుదల అస్సలు నేను అంటాను ఆగకుండా సంవత్సరం పట్టుదల కలిగి వెళ్దాం అనుకుంటే ఎవడన్నా ఉన్నారు ఎవరన్నా? అస్సలు ఒక్క వారం కూడా పట్టుదల పడితే ఆ పట్టు యాకోబు పట్టుకున్నాడు దేవుణ్ణి. దేవుడు దొరికాడు. వదరా అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. దేవునికి స్తోత్రంగా. పట్టితే అట్ట పట్టాలి, పడితే ఉడుము పట్టే పట్టాలి. పనికి మళ్ళీ ఒప్పం తప్పలేని పొట్లు పడితే ఏం పనికి మళ్ళీ పొట్లు అయ్యి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? రోషం కలిగి పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో. అందుకనే ఏటేటిలో మనం పట్టుదలలో ఉండాలి. చూడండి, మొట్టమొదటిగా సామెతల పుస్తకం 4వ అధ్యాయం సామెతల పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన అది కాదమ్మా, 4వ అధ్యాయం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా పట్టుదలలో ఏ పట్టుదల ఉండాలి? దేవుని తట్టు తిరగటంలో నీకు పట్టుదల ఉండాలి. ఏమంటే ప్రతి పెంట కనపడుతున్న దారి ఉంటే, ప్రతి గడ్డి కనపడుతుంటది. ఆ గడ్డన్నింటి వైపు చూడకూడదు. నీవు చూపద్దట్టు ఉండాలా? దేవుని వైపు ఉండాలి. మొట్టమొదటిగా దేవుని వైపు నీ పూర్ణ హృదయంతో పట్టుదల కలిగి చూడాలి. రెండవదిగా ఆయన మాట వినే విషయములు పట్టుదల కలిగి. చెప్పరే, మధ్యలో చాలా మాటలు కనపడదు. ఏమందలేరా ఇవాళ వెళ్ళకపోతే ఏంటంట, ఆయన మాట్లాడకపోతే ఏంటంట, నీకు చెప్పేవాళ్ళు చెబుతాడు. వాళ్ళ మాటలు కూడా సాతానుగాడు కూడా చెబుతాడు. ఇవాళ వెళ్ళకపోతే ఏమైందిలే అమ్మాయి, కూర్చా సీరియల్ బాధ్యే, లేకపోతే ఒళ్ళుగెప్పుడు కూడా కూర్చా, అంతేనా కాదు? టయానికి వెళ్ళకపోతే ఏమమ్మా వెళ్తామన్నా, అంతేనా కాదు? ఏదో ఒక టయానికి వెళ్ళి కూర్చుంటే చాలా. వెళ్ళకపోతే ఏమైందంట, నోరు మూసుకొని కూర్చో, వినకపోతే ఏమైందంట అనే మాటలు ఏదో ఒక విధంగా సాతాను ప్రేరేపించుతూనే ఉంటది. కానీ నీకు పట్టుదల కలిగి ఎవరి మాటలు వినాలి? ఈ పక్కన వచ్చే భజన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసేసి నువ్వు వినవలసిన మాటలు ఎవరికంటే దేవుని మాటలు. దేవుని మాటలను నీవు పట్టుదలతో వినగలగాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. మొట్టమొదటిగా నీ హృదయమును ఆయన తట్టు పట్టుదలతో చెప్పరేమండి అమ్మా, పట్టుదలతో చెప్పాలి. ఒక మాట చెప్తున్నారు. వైజాగ్ ప్రాంతంలోనంట బస్ స్టాండింగ్ సెంటర్లో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఉన్నాడు. వైజాగ్ సెంటర్లో చెప్పులు బస్ స్టాండింగ్ సెంటర్లో చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభు నమ్ముకున్నాడు. ప్రభు నమ్ముకుంటే ఆయన దగ్గరికి చాలా మంది చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చి పోతూ ఉంటారు కదా. ఒకరోజు ఒక చక్కని అమ్మాయి ఆయన కూడా వ్యభిచారి ప్రియులారా. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అంటే ఈ కాలు చెప్పు తెగిపోతే ఆ కాలు చెప్పు తీసి ఆయనకి ఇవ్వకుండా ఆ కాలు నుండి అట్టాగా అట్టిసిరిందంట. ఆ పాదం చూస్తే చాలా చక్కగా ఉందంట. పాదం చూసినా చెప్పరే మళ్ళీ చక్కగా ఉందంట. ఆయన అనుకున్నాడంటే ఈయన ప్రభు నమ్ముకున్న వ్యక్తి కదా. ఆ పాదాన్ని చూచిన వెంటనే మనస్సులో ఒక ఇదిగో తప్పుడు ఆలోచన కలిగింది. ఏమని? పాదమే ఇంత చక్కగా ఉంటే రూపం ఎంత చక్కగా ఉంటుందో అనుకున్న వెంటనే దేవుని వాక్యం తల ఎత్తేసేసేది చూశాడు. చూసిన వెంటనే వాక్యం గుర్తొచ్చింది. ఏమని? నీ కుడి కన్ను నిన్న అభ్యంతరపరచినలా
దానిని పెరిగివేయము అనగానే ఈ చెప్పులు కుట్టే శిలుకారు అంటారు కదా, ఆ శిలుకారుతో కంటిలో పొడిచి ఆపట తీసి పక్కనేసారు. నిజం వద్దది కాదు, జరిగిన చరిత్ర ఇది. అంటే నీ హృదయమును దేవుని తట్టు ఎలా తిప్పాలి? పట్టుదలతో తిప్పాలి. ఎక్కడాక గడ్డి కనపడంగా ఈ గడ్డి కాడ ఆగేసి చహా అంటాం, ఈ గడ్డి కనపడంగా ఈ గడ్డి కాడ పెట్టి ప్రతి గడ్డిలో మూతి పెడతాడు దేవునికి స్తోత్రం. అంతేనా? పట్టుదల లేని బ్రతుకులు ఎంతకాలం? సేవా జీవితంలో, దైవభక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో పట్టుదల లేని విశ్వాస జీవితాన్ని పనికిరానే రాదు. వచ్చావా వెళ్ళామా? ఎందుకు వచ్చావా చెప్పరేమన్నా వెళ్ళాము. మొదటి విషయం పట్టుదల. హృదయములో దేవుని తట్టు తిరిగే విషయంలో పట్టుదల ఉంది. రెండవది దేవుని మాట వినే విషయంలో చెప్పరే పట్టుదల. అమ్మాయి నలుగురా అనగానే నలుగుతాము. ప్రార్థన ఉందన్న సంగతి నీకు తెలుసుగా, నీ మాయదారి బుద్ధికి నీకు తెలీదా? నీకు జ్ఞానం ఉందిగా. అమ్మాయి ప్రార్థన ఉంది, వాళ్ళు రావటం మొదలు కాదులేండి నలిగేస్తున్నారు. ఎవరు మాట వినాలి నువ్వు? అమ్మా ఎవరు మాట? దేవుని మాట అంటున్నావు, దెయ్యం మాట అంటున్నావు. నీ భక్తిని, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి చుట్టుపక్కల నలుదిశల ఆపదలు పొంచి ఉన్నాయి. నిన్ను పాడు చేయుటకే సాతానుడు ఎప్పుడు మృంగుదమా అని చెప్పి వాడు వేచి చూస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని వినడానికి, ఆయన మాటలు వినడానికి పట్టుదలగా. మూడవది చూడండి ప్రియులార, రోమపత్రిక 12:12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఏది కరెంటు పోయింది? 12 రోమీయులకు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన యందు పట్టుదల. ప్రార్థనలో పట్టుదల ఉందంటారు మనకి. ఏమన్నా దావీదు మంచి మాట చెప్తాను వినండి. దావీదు బెత్షెబ విషయంలో పాపం చేశాడు. పాపం చేస్తే దేవుడు అతన్ని ఆ ప్రియుల ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? ఇదిగో మోకాళ్ళుని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా ఇదిగో నా పాపము పోవునట్లుగా ఏమని నన్ను కడుగుము, హిచ్చోపుతో హిమము కంటే తెల్లగా కడుగని చెప్పి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నా కన్నీటి చేత నా పరుపు కొట్టుకొని పోయింది. అంటే మనం అంత ప్రార్థన చేయాలి. కన్నీటి చేత పరుపు కొట్టుకొని పోవటం అంటే అర్థమేంటి? ఏమంటే కన్నీటి చేత నా పరుపు అనగా తన మంచము మీద వేయబడే పరుపు. అంటే ఏ పరుపు మీద అయితే నేను బెత్షెబతో పాపం చేశానో ఆ పరుపు మీద, అదిగో ఆ పరుపు అనగా ఆ పరుపు మీద చేయబడిన పాపం కొట్టుకొని పోవాలంటే పరుపు నేలలో కొట్టుకొని వెళ్ళిందని కాదు. అర్థమవుతుందా? ఆ పరుపు అనగా పాపము కడగబడంతగా ఏడ్చాడంట. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. ఎంత ప్రార్థన చేస్తాం? ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే నోటు మాట బయటికి రాదు. నాకు విచారకరమైన బాధ ఏంటో తెలుసా? నాకు బాగా ఎక్కువైన బాధ ఏంటంటే మన వాళ్ళకి, అంటే మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి లేచేటువంటి ఏమంటే నాకున్నటువంటి భయంకరమైన బాధ ఏంటంటే, ఇప్పుడు మనకి కొన్ని తెలవదు కదా, అవునా కదా? కొన్ని తెలవదు.
అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అన్నం వండుతాం, కూర వండుతాం కుదరదానికి ఏం చేస్తాం? ఎట్టాగట్టలు వండిపెట్టి తాడేది అంటాడు, నోరు మూసుకుని సైతనుడు అనుకుంటావా? అనుకోలేంగా, నేర్చుకుంటాం. అమ్మాయి వంటకం కుదరట్లేదు, అన్నం చిమిడిపోతుంది, లేకపోతే పులుగా ఉంటుంది, కూరలో కారం ఎక్కువ అవుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది అంటే ఈ తాప కొంచెం నాకు కొత్తలేంటి, నేర్చుకుంటున్నానండి. ఏదో ఒక విధంగా ఇప్పుడు మనకి రాకపోయినా మనలో చాలా నిర్లక్ష్య ధోరణి ఎక్కువ. ఏంటంట నేర్చుకోకపోతే అంతేనమ్మా, ఏంటంట నేర్చుకోకపోతే అందో అన్నటువంటి ధోరణి కాదు. మనకు ఉండాల్సిన ఏంటంటే వినుటయందు ఆసక్తి కలవారై ఉండాలి, వినాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రార్థనలో ఏం కావాలి? పట్టుదల కావాలి. 4వదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాస్తూ చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, అదేనా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాలు చదవండి. ఆత్మ వలన ప్రతి విషయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపమును చేయుచు ఆ విషయములయ సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి. ఇప్పుడు పట్టుదల దేంట్లో కావాలి? విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడు చేస్తాం మనం? విజ్ఞాపన ఎప్పుడు చేయాలి? ఉదయకాలం, తెల్లవారుజామున, సాయంకాలం, రాత్రి టైంలో పడుకునే ముందు ప్రతి కుటుంబం కొరకు, ప్రతి గ్రామం కొరకు, ప్రతి దేశం కొరకు, మన భారతదేశం కొరకు ఇది విజ్ఞాపన. అయ్యా ఇదిగో ప్రతి వ్యక్తిని సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, సేవకుల కొరకు, సంఘములున్న కుటుంబాల కొరకు, అనారోగ్యుల కొరకు, ప్రతి పరిస్థితిలో బాధపడుతున్న వారి కొరకు మనం ఏం చేయాలంటే విజ్ఞాపనం. ఎలా చేయాలి? పట్టుదలతో చేయాలి. పట్టుదలతో అంటే ఎట్ట చేయాలో చెప్పనా? ఎట్ట చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఒక లోకాసు వార్తలో చెప్పినటువంటి మాట, లోకాసు వార్త 18వ అధ్యాయం, లోకాసు వార్త అక్కడ మనం చూడగలిగితే 18వ అధ్యాయంలో ఒక స్త్రీ, ఇద్దరు స్త్రీలను గురించి చెప్తూ అక్కడేమంటాడు చూడండి. ప్రియులారా, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఉపమానము చెప్పిన, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఏమండి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతూ ఉంటే ఇతడు అంటున్నాడంట, ఏమని? నువ్వు రేపురా, ఎల్లుండ్రా, వారం ఆగిరా, 10 రోజులు ఆగిరా అని చెప్తున్నప్పుడల్లా వస్తూనే ఉంది ప్రియులారా. వస్తూనే ఉంటే ఏమండి అతనికే ఇసుకొచ్చిందంట. ఎవరికి? అమ్మో ఈ విధవరాలు నన్ను ఊపిరాడినట్లేదని చెప్పి ఆమెకు న్యాయము తీర్చనంటే ఒక పట్టు పడితే ఆ పట్టును విడవకూడదు. అర్థం కావట్లే? మనం కొంతమంది ఎవరన్నా మనతో ఇబ్బందిగా ప్రవర్తించడానికి ఏళ్లతో నేను బలకూడదు అనుకుంటారు, చూసావా? కొన్ని నెలలు, సంవత్సరాలు, అవసరమైతే సచ్చిందాకు కూడా కొంతమంది పలకరు. అది పట్టుదల. అవునా? దేవుని విషయంలో కూడా అట్టి పట్టుదల మనలో రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిగా పట్టుదల కలిగినటువంటివి ఈ అశ్వములు, ఫరో యొక్క రథశ్వములు ఎలాంటివి చెప్పండి? పట్టుదల గల్లాయి, పట్టుదల కలిగినవి. పట్టుదల లేకుండా ఉన్నాయి కదా. సంఘానికి చెప్తున్నాడు, సంఘమా నీలో ఏం కావాలి? పట్టుదల కావాలి.
నీలో ఏమి రావాలి? ఫరో యొక్క రథస్వములలో ఉన్న పట్టుదల నీలో కలగాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘములో కావలసింది ఏంటంటే ఒక సుదీర్ఘమైన పట్టుదల. అర్థం కాల? పట్టుదల లేకపోతే ఎట్లా ఉంటామంటే సిగ్గు శరం శివునెత్తిరేం ఉండదు మనకి. దేవునికి స్తోత్రం. ఇక ఎప్పుడు సిగ్గులేని శివరాత్రి కాటా జాగారమేనన్నట్టు ఉంటుంది. చూసారా? ఏదో ఒక సామెత అంటారు. ఆ మాదిరే తప్ప మన ఆత్మీయ జీవితంలో ఒక ఏమండి పట్టుదల కలిగిన ఆత్మీయ స్థితి చెప్పరే రాదు. మన 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 యొక్క ఉద్దేశం ఏంటంటే ఏది ఏమైనా దేవుని సన్నిధికి చేరాలి, పరలోకం చేరాలి అన్న పట్టుదల మనలో రావాలి. ఏదో అందరూ వెళ్తున్నాను నేను వెళ్తున్నాను ఆత్రం తోత్రం ఆమె చెంచారు చిలక తొక్క మేళ కాకాలి గర్మం చెట్టు ఎండిపోయి ఏనిక్కాలు తొలగిపోయి అన్నట్టు కాదు. అర్థం కాల? ఒక పట్టుదల కావాలి. అదే దేవుడు సంఘ కన్యకలో కోరుకుంటున్న మొదటి లక్ష్యం. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? మొదటిగా పట్టుదల కావాలి. రెండవదిగా ఆ అశ్వములలో ఉన్న రెండవ అనుభవం ఏంటో చెప్పన? రోషము కలిగినవంట. చూడండి, ఆ మాట మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14వ చరణం చదవండి. రోషము అనే విషయం గురించి 19:14. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి మహారోషము గలవాడనై నేనొక్కడిని మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏలియా భక్తుడు అంటాడు, నేను నా దేవుని కొరకు ఒక్కడినే రోషం కలిగిన వాడనై ఉన్నా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు రెండవ లక్షణం ఏముంది వాటిలో? ఏట్లో? అశ్వములలో గుర్రములలో ఉన్న రెండవ అనుభవము ఏమిటంటే రోషము కలిగిన వాడు. రోషం అంటే ఏంటి? కొంతమంది రోషానికైనా పేక తగ్గోసుకుంటారు. చూసారా? రోషానికి రోషం ఏమంటే రోషానికి పేక తగ్గోసుకుంటారు. అట్లాగే ఇప్పుడు సంఘములో ఉండవలసిన రెండవ అనుభవం ఏమిటంటే రోషము కలిగి. ఏ విషయంలో అంటే ఇదిగో లోక సంబంధమైన కార్యక్రమములలో కాదు, ఆత్మ సంబంధమైన విషయములలో నీవెలా ఉండాలంటే రోషం కలిగి. చెప్పరే ఏం కలిగి ఉండాలి? రోషం కలిగి ఉండాలి. రోషం అంటే ఏమండి? రోషం అంటే ఏంటి? ఇప్పుడు ప్రియులారా చూడండి, ఏమండి, ఇశ్రాయేలీయులందరూ ఆహాబు దినములలో, రాజైనటువంటి ఆహాబు దినములలో ఏమండి ఇదిగో ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు అందరూ బయలుదేవునికి మొక్కమనగా ఇశ్రాయేలీలందరూ వెళ్ళిపోయి ఇదిగో ఏమండి బయలుదేవతకు మొక్కుతా ఉన్నారు. కానీ దైవజనుడైనటువంటి ఏలియా మాత్రం ఏమండి ఇప్పుడు అందరూ ఒకవైపు ఉన్నారు, సంఘమంతా ఒకవైపు ఉన్నారు, సేవకుడు ఒక్కడు. ఇప్పుడు ఆ సేవకుడు అంటాడు ఏమనంటే, నేను నా దేవుని కొరకు రోషము కలిగిన వాడనై ఒక్కడనే నిలబడ్డా. మరి ఇప్పుడు మనలో ఉండాల్సినది ఏంటంటే ఆత్మ సంబంధమైన, చెప్పరే, ఆత్మ సంబంధమైన రోషం. ఏమండి ఒక్కొక్కరికి కోపం వస్తే ఆడోళ్ళకి ఇంటూ తప్పేలాలు మొత్తం సట్టపోతాయి. ఎందుకో తెలుసా? ఏమండి చెప్పరే,
భర్త మీద కోపగించుకున్న ఆడమనికి చేతులు ఏదున్నా సరే అట్టు ఇసిరేస్తాం, ఆ కొండల చెట్లు అట్టు ఇసిరేస్తాం. అర్థం కాల? ఈ పనికి మాలిన రోషాలు. ఏదన్నా భర్త ఒక మాట అనగానే భర్తతో కూడా పలకుండా 4-5 రోజులు కూడా బెగబట్టుకొని కూర్చుండే వాళ్ళు ఉన్నారు. రోషం వచ్చేసేసి పుట్టింటికి పారిపోయిన ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోషం, ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన లోక సంబంధమైన విషయాలలో ఎంత రోషం తెస్తే మరి పర సంబంధమైన విషయాలలో యుగ యుగాలు ఉండేటువంటి ఆ పరలోక సంబంధమైన విషయాల్లో ఎంత రోషం రావాలి మనకి? ఏమండి, ఎంత రోషం రావాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే 119వ కీర్తనలోనికి రండి. అక్కడ ఒక మంచి మాట ఉంది. 119 3వ చరణం చదవండి. నూట 19 53 అమ్మా 53. ఆగండి. 53 చూడండి. 119 53వ చరణం. నీ ధర్మశాస్త్రమును విడచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకేం పుట్టిందంట? ఎవరికి పుట్టింది? భక్తుడు అంటాడు దావీదు, అయ్యా నీ ధర్మశాస్త్రమును అనగా నీ ఉపదేశమును విడిచి నీకు వేరుగా ఉన్న వారిని చూచి నాకు వస్తుందో చూడు రోషం. ఇప్పుడు మనకు కూడా ఏం కలగాల? ప్రార్థనకు రానోళ్ళను చూస్తే పళ్ళు గట్టిగా గట్టగట్టుగా పళ్ళు కొరగటం కొంతమందికి చక్కగా నాకు రావట్లేదు. ఈ కర్ర ప్రార్థనకు రాకుండా, దేవుని సన్నిధిలో నిలవకుండా. నాకు కూడా దేవునికి స్తోత్రం. ఒక్కోసారి పళ్ళు కొరకలేనులే కానీ దేవునికి స్తోత్రం భలే బాధేశారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భక్తుడు అంట రోషం ఎందుకు రావాలి మనకి? పనికి మాలిన విషయాల కొరకు కాదు, పనికి మాలిన సందర్భాల కొరకు కాదు. నువ్వు ఎక్కడికో వెళితే నిన్ను గౌరవించకపోతే, నిన్ను పట్టించుకోకపోతే, నిన్ను శ్రద్ధగా చూడకపోతే నీకెంత రోషం వస్తుంది? వచ్చిద్దా నీకు? మా అమ్మాయికి బాగా వచ్చి కోపం వచ్చిద్దా లేదా? ఇంటికి రాగానే వాడు ఎట్టా పెద్ద గవర్నర్ లాగా పెడతాం మనం. వాడు మరి నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తున్నా? దేవుని విషయంలో నీకెంత రోషం ఉంది చెప్పరే? అక్కడ అంటాడు దావీదు భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమును విడచిపెట్టి నడచుచున్న వారిని చూస్తే నాకు అస్సలు కడుపు మండిపోతుంది అంటున్నాడు. ఇక్కడ రోషం తన్నుకొస్తుందట. అంటే దేవునికి దూరస్తులైపోయి కొన్ని దినాలు దేవుని సన్నిధిలో ఉండి దేవునికి దూరస్తులుగా వేరుబాటు జీవితంలోనికి వెళ్ళిపోయి లోక సంబంధమైన కార్యక్రమములలో పాలు పొందుతూ ఉంటే ఇదిగో దైవజనుడు అంటాడు నాకు భలే రోషం వస్తుంది. ఏమండి, నాకు కూడా నిజంగా మీరు నమ్ముతారు నమ్మరో కానీ నాకు కూడా భలే బాధ వస్తుంది. ఏదన్నంటే అలుగుతారేమో, నీలుక్కుంటారేమో, జలక జాగినట్టు జాగుతారేమో, కొన్ని దినాలు ప్రార్థన కాకేస్తారేమో. నిజం, ఇదొకటి ఉందిగా. ఏదన్నా నన్నే అన్నాడు. దీంట్లో వచ్చిన రోషం మందిరానికి వచ్చే విషయంలో రోషం లేదు, ప్రార్థన చేసే విషయంలో దేవుని కార్యాలు దేంటో లేదు. పనికిరాని రోషం ఎలాగే వస్తుంది అన్నమాట.
అర్థం కావట్లే? ఏమండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడే, ఆత్మీయమైన రోషం నాలో పుట్టాలి, ఆత్మీయమైన పౌరుషం నా జీవితంలో రావాలి అనేటువంటి ఆ తాత్పర్యం లేదు. పనికిమాలిన విషయాలకు మాత్రం చెప్పరే. ఇప్పుడు ఒక మాట చెబుతాను. ఒక ఆమె ఒకసారి నాకు ఫోన్ చేసింది. ఒక ఆమె చనిపోయింది, చాన్నాళ్ళు అవుతుంది. ఒక ఆమె గారు నాకు ఫోన్ చేసి, ఆమెకు బాగోలు, అప్పటికి బాగోలు, ఫోన్ చేసి, ఆ పాస్టర్ గారు నా దగ్గరికి బాగా పోయినా తెలిసినా రాలేదే అని అందాం. ఎంత బాధ వేసింది ఆమెకు చెప్పరే, ఎంత బాధ వేసి ఉంటుంది. నా దగ్గరికి బాగా పోయినా రాలేదే. ఇప్పుడు నేను తిరిగి అన్నాను, నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చా అన్నా, నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చా చెప్పండి అమ్మా. నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చా? 5 ఆపరేషన్లు జరిగినాయి. ఒక్కసారన్న సంఘం వచ్చారా? ఒకళ్ళని వచ్చారు. మరి నాకెంత బాధ కలగాలి? అంటే నేను అనలేనుగా, మామూలుగా చెప్తున్నది ఏదో మిమ్మల్ని ఎత్తేవాగా చేయాలని. నాకు రాకపోయినా నా బిడ్డలు ఏదో పనిలో ఉన్నారు. ఈ విషయం నేను అనేది ఎందుకంటే, మీకు చిన్న చిన్నటికి కాదు రావాల్సింది ఆవేశాలు, రోషాలు. రావలసింది ఏ విషయంలో రావాలి? రోషం. దేవుని విషయంలో ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా తప్పుగా ప్రవర్తించినా, ఎవరన్నా తురుసుగా దేవుని విషయంలో మాట్లాడినా సరే మనకి ఆత్మీయమైన రోషం పుట్టాలి, ఏలియవలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఇంకొక మాట మీకు చెప్పాలి. ఈ మాట చెప్పకుండా ఉండలేను, ఎందుకో చెప్పనా? బాగా వినండి. ఒకరోజు శనివారం వచ్చింది. అదే శనివారం జెండా పండగకు ముందు రోజు. ఏమండి, జెండా పండగకి ముందు రోజు, జెండా పండగ ముందు రోజు అన్నమాట. తెల్లారితే ఆదివారం జెండా పండగ. ఆ రోజు ఏమండి, కుర్రోళ్ళంతా కలిసి నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు వాళ్ళ ప్రార్థన పెట్టబాక, జెండా పండగ డ్యాన్స్ ప్రోగ్రాం ఉందన్న. సార్ ఆ రోజు అనుకోకుండా ఏం చేశారు, పూడివాడు సురేష్ అయ్య గారు ఉపవాస కోటాలకి అయ్యా రాయనంటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి వచ్చేటప్పుడు కరెక్ట్గా 1 గంట దరిదాపుగా అవుతుంది. ఆ రోజు కొంతమంది స్త్రీలు యవ్వన బిడ్డలు ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు చూసిన వాళ్ళు చూశారు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు యవ్వన బిడ్డలు కూడా డ్యాన్స్ చేసిన వాళ్ళు వేసారు. వేస్తే వాటికడ ఎట్ట చప్పట్లు కొట్టుకొని నైట్ 1 గంటకి ఇంటికి వెళ్తున్నారు. ఎంత ఏడ్చానో తెలుసా మీకు? ఎంత ఏడ్చాను. నాలో ఎంత బాధ కలిగిందంటే, ప్రభువా వీళ్ళు ఎంత దారుణంగా. ఎప్పుడు ప్రార్థనగా వస్తారు కదా. ప్రార్థన మొక్కువా, జెండా పండుగ మొక్కువా? అమ్మా చెప్పండి. ప్రార్థనే ముఖ్యం కదా. ఎంత నిజంగా ఎంత ఏడ్చానంటే అంత ఏడ్చాను ఆ రోజు. గమనించండి. అంటే అమ్మా రోజు పెట్టమని చెబుతారు, ఆరానికి ఒకసారి వెళ్ళి కూర్చుంది వాడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి, ఇదిగో దేవుని ధర్మశాస్త్రమును విడిచిపెట్టి ఇదిగో నిన్ను విడచి తిరుగుచున్న ప్రజలను చూడగా నాకు రోషం. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథంలో 27:4, సామెతలు 27:4, త్వరగా 27వ అధ్యాయం 4వ చరణం. రోషము ఎదుట ఎవ్వడు కూడా నిలవలేడంట. నిలవలేడు,
రోషం వస్తే, అందుకని బైబిల్లో కాదు, లోక సామెత ఒకటి ఉంది, పిల్లినైనా ఇంట్లో బంధించి కొడితే పులైద్దంటది. అవునా? రోషం ఎదుట ఎవ్వడు నిలబడలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను అంటాను, ఒకటి నీలో కలగాల్సిందేంటి? మొదటిగా పట్టుదల, రెండవదిగా ఏ విషయంలో? దేవుని విషయంలో రోషం కలగాలి. మూడవదిగా ఇంకో 2 విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. మూడవదిగా నమ్మకమైనటువంటి ఏవి? అశ్వములు, ఫరో యొక్క అశ్వములు నమ్మకమైనవి. నమ్మకము అంటే దేని విషయంలో అంటే, వాటిని పోషిస్తూ వాటి విషయములో జాగ్రత్త కలిగి ఉన్నటువంటి యజమాని విషయములో అవట ఎంతో నమ్మకంగా పనిచేసి పెట్టేవంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఎలాంటివి? నమ్మకం. వాటిని నమ్మిన యజమానునికి ఎప్పటికీ అపనమ్మకముగా ఉండేవి కావు. ఇప్పుడు మన యజమానుడెవరు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఎంత నమ్మకంగా ఉంటున్నాం మనం? హెబ్రీయులకు రాసిన అపోస్తలుడైనటువంటి పౌలు చూడండి, 3వ అధ్యాయం 2వ చరణంలో చదవండి. అక్కడ 3:2లో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? మోషే ఇల్లంతటిలో నమ్మకం కలిగినవా? ఇప్పుడు దేవుని ఇల్లు అనబడినటువంటి ఈ సంఘములో, దైవ పరిచర్యలో, ఇదిగో దేవుని ప్రియురాలిగా ఎంచబడిన ఈ సంఘములో నమ్మకస్తులైన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మా, నమ్మకస్తులు అంటే ఎవరు చెప్పరే? నమ్మకస్తులలో ఉండేటువంటి క్వాలిటీ ఏంటంటే, వారి నమ్మిన వారికి ఎప్పటికీ మోసం చెయ్యని వారు నమ్మకస్తులు. దేవుడు మనల్ని నమ్మాడు అంటే, నమ్మిన వానికి మనం ఎలా ఉండాలి చెప్పరే? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా లేకపోతే నమ్మకస్తులు అవుతామా? మోషేను దేవుడు అంటాడు, నీవు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడవయ్యా. మరి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం? ఏమండి? నిన్ను నమ్మాడే దేవుడు. ఈ గ్రామములున్న ప్రజలను నమ్మి, ఇదిగో నమ్మకంతో నా బిడ్డలు, నా విశ్వాసులు, నా పిల్లలు ఇదిగో మందిరానికి వస్తారని ఎంత మంచి మందిరం కట్టి పెట్టాడు కదా దేవుడు. మరి మళ్ళీ అంత నమ్మకం వస్తుంది? వచ్చిన రోజు పండుగ, రాని రోజు దండగ. అంతేనా? హల్లెలూయా. అంతే. అంటే నమ్మకము అంటే, నిన్ను నమ్మిన వ్యక్తిని ఎన్నడూ మోసం చేయకూడదు. అది నమ్మకత్వం. నిన్ను నమ్మిన వాడు ఎవరంటే, నీ భర్త నిన్ను నమ్మకపోవచ్చు, నీ భార్య నిన్ను నమ్మకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మకపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను నమ్మకపోవచ్చు. కానీ మన ప్రభువైన క్రీస్తు నీ మీద పరిపూర్ణమైన నమ్మకము కలిగి ఉన్నటువంటి వాడు. 25 మత్తయి సువార్తలో రాయబడుతూ 3 వ్యక్తులను పిలిచాడు. ఇదిగో అయ్యలారా, నేను దేశాంతరం వెళ్తున్నాను. ఒకడికి 5 తలాంతులు, రెండో వాడికి 2 తలాంతులు, మూడో వానికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. దేని చేత ఇచ్చావయ్య అంటే, నమ్మకంతో ఇచ్చా, నమ్మకముతో ఇచ్చా. మరి నీకు ఇచ్చిన తలాంతును వాడుకుంటున్నావా? వాడుతున్నావా? భూమిలో పెట్టావా? అమ్మా, నీకు ఇచ్చిన తలాంటి ఏంటి? ఒకళ్ళకి వాక్యం చదివే తలాంతు, ఒకళ్ళకి పాటలు పాడే తలాంతులు, ఒకరికి వాక్యము చెప్పే తలాంతులు, ఒకరికి ప్రార్థన చేసే తలాంతులు.
ఇంకా చాలా ఉండే తలాంతులు. మరి ఆ తలాంతులు వాడుతున్నావా? భూమిలో పెట్టావో పొయ్యిలో మంట కింద కాలుతున్నావా? చికెన్ మొక్క కాల్చినట్టుగా. అమ్మా, నీకు ఇచ్చిన తలాంతును వాడుకుంటున్నావా నమ్మకంగా? చెప్పరే, వాడుతున్నావా? ఇప్పుడు నేను అంటాను, ఒక మాట చెప్తానేనండి. ఇది లోకంలో జరిగే విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే, ఒక భర్త భార్యను ఇంటి దగ్గర వదిలిపెట్టి భర్త బయట దేశాలకు ఏదో సంపాదించుకొద్దాం అని బయలుదేరి వెళ్ళేటువంటిదే విశ్వాసంతో, అంటే నమ్మకంతో, భార్య మీద ఉన్న చెప్పరే నమ్మకంతో. మరి భార్య కూడా భర్త దూరంగా ఉన్నా సరే నా భర్త జాగ్రత్తగా ఉంటాడులే అనేటువంటిదే నమ్మకంతో. అదే నమ్మకంతో. కానీ ఈ నమ్మకం ఎక్కడ పోద్ది? శాతకాని పనులన్నీ చేస్తాం, చూసారా? శాతకాని పనులు ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, భర్త బయటికి వెళ్ళి లేకపోతే భార్య నా దగ్గర లేదులేని వీడు విచ్చలివిడిగా తిరిగి పనికి మాలిన పనులు చేస్తే ఏమంటే నమ్మకం ఏమైపోద్ది? పోయింది. భర్త దగ్గర లేడులే, నా ఇష్టంగా నేను ఉండొచ్చులే అనుకుంటే నీ మీద ఉన్న నమ్మకం ఏమైపోద్ది? చెప్పరేమండి అమ్మా? ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా యేసు ప్రభుని గురించి సోలముతుంది. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో పాల్చదగిన వాడు. దేవునికి స్తోత్రం. అంటే నా ప్రియుడు ఎక్కడ ఉన్నా సరే ఆయన రత్నం, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ క్వాలిటీ రావాలి, ఆ నమ్మకం రావాలి మన మీద. దేవునికి నా బిడ్డ ఎక్కడున్నా సరే నా విషయమై నమ్మకము కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడన్నటువంటి నమ్మకం ప్రభువుకి రావాలి. ఏమంటే ఇప్పుడు ఆ 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని పిలిచాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని పిలిచాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడిని పిలిచాడు, అయ్యో నువ్వు ఎక్కడ విత్తుతావు అక్కడే కోస్తావని నాకు తెలుసు కాబట్టే నేను భూమిలో పాతి పెట్టాను అన్నాడు. పో పనికిమాలి దాసుడా అన్నాడు. నువ్వు పనికిమాలి దాసుడువా, పనికిమాలి దాసురాలువా, నమ్మకమైన దాసుడువా, నీకు నువ్వే. అందుకనే ఇంకొక మాట, కీర్తన 101 కీర్తనలో అక్కడ అది కూడా చూడండి. నమ్మకమైన వారిని గురించి ప్రభు అంటాడు. 101 కీర్తన 6వ వచనం. దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గములందు నడుచువారు నాకు పరిచారకులు. దేవునికి మహిమ కలుగునుగాక. దేశములో నమ్మకస్తులైన వారిని దేవుడు ఆయన దగ్గరకు పిలుచుకుంటాడు. దేవుని దగ్గర ఉండటానికి, పరిచర్య చేయటానికి ఆయన దగ్గర ఇదిగో యుగాయుగాలు ఉండేవారు ఎవరంటే నమ్మకస్తులు. అర్థం కావట్లా? నమ్మకమైన వారు. హల్లెలూయా. ఏమంటే 3వది నమ్మకమైనటువంటివి ఆ అశ్వములు. 4వదిగా ఏమండి చురుకైనవి అంటే కొంతమందికి ఏమండి ముళ్ళుగర్ర పెట్టి పుచ్చిన చురుకు తెలియదు. అర్థం కాల. ముళ్ళుగర్ర పెట్టి పొడు ఏమండి బైబిల్లోనే అంటాడు, దేవుని వాక్యంలో ప్రసంగి పుస్తకంలో అంటాడు, ఏమండి ముని కొలల వలె జ్ఞానులు చెప్పు మాట అంట, ముని కొలల వలె అంటే ముళ్ళు కర్ర వలె ఉన్నది అంటాడు. ముళ్ళు కర్ర పెట్టి ఎవరిని పొడిచేవాళ్ళు ఇంతకుముందు? ఎద్దులను, బండిలాగే ఎద్దులను, తర్వాత ఏనుగులను. ఒక కర్ర, మంచి కర్ర ఒకటి తీసుకొని ఆ కర్ర చివర మేకొకటి సూదిగా చేసి పెట్టి ఆ పట్టి పొడిచేవాళ్ళు అంట. పొడితే ఆ సురుకు తెలిసేది. ఏమండి చురుకైనవి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు. మంతరసాని రాకముందే వాళ్ళు డెలివరీ అయిపోయేవాళ్ళు అంట. హల్లెలూయా.
ఈరోజు సంఘానికి 4వదిగా కావలసింది ఏంటంటే చురుకుదనం కావాలి. చురుకు లేకుండా కరుకు లేకుండా ఉంటే రేపో మాపో చచ్చిపోయాలి. ఓరి బాబోయ్, నిజం నడతం కూడా భలే. అమ్మా జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు చూసారా. హల్లెలూయా. సురుకు కరుకు లేని వాళ్ళు చాలా మంది. చురుకు కరుకు ఉండదు. హెబ్రీ స్త్రీలట ఇదిగో బహు చురుకైన వారంట. వాళ్ళు ప్రసవ దినాన ఎలా ఉండేవాళ్ళు అంటే మంతరసాలలో వచ్చి డెలివరీ చేయాలి, ప్రసవం చెయ్యాలి. వాళ్ళు వచ్చేసరికి ఏమండి ఆ బిడ్డను కూడా ఎత్తుకొని కూర్చుండేవాళ్ళు అంట. అమ్మా నేను కనేసాను. లోకరీతిగా చూసామనుకోండి, ఇప్పుడు 4-5 ఇంజక్షన్లు ఏం లేదండి అంటున్నారు. కనడానికి నొప్పులు లేవు, ప్రసవించడానికి చురుకుదనం లేదు. అంటే ఈరోజు సంఘములు ఆత్మీయమైన చురుకు ఏదన్నా పని చెబితే చాలు ఏమండి. ఏందో మరి పనులు కూడా మన ఇళ్ళకాడ కూడా భలే చురుగ్గా చేస్తున్నారు అందరు కూడా. చీపురు తీసుకు వెళ్ళావు ఈ చీపురు చురుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాకిల్లోడతాం అంతే, కొండలు కడగటం అంటే ఇట్ట తవ్వుతారు కొంతమంది. నేను చూశాను కొండలు కడగటం కూడా. అక్కడ కూడా ఏదో ఒక పోగొట్టుకున్న ఆలోచన. దేవునికి స్తోత్రం. చురుకు కావాలా. 4వదిగా సంఘానికి ఏం కావాలా? చురుకు. ఏమండి చురుకు కావాలా. 5వదిగా ఆఖరి మాటలు మనం చూడగలిగితే ప్రియులారా, ప్రాణమైన దేవుని కొరకు ఇచ్చివేయగలిగేటువంటి వారమై ఉండ. ఈ ఫరో రథస్వముల యొక్క ఆ అశ్వములు ఎలాంటివో తెలుసా? సముద్రములో ఇశ్రాయేలీలు వెళుతుంటే సముద్రములో ఉన్న ఇశ్రాయేలీలను తరమటానికి వెళుతున్నటువంటి సమయంలో ఆ సముద్రములో మనము మునిగిపోతామని తెలిసినప్పటికీ కూడా ఆ గుర్రములట ఆ సముద్రములో దూకాయంట. నమ్మిన వ్యక్తి విషయములో చస్తానికైనా తెగించలేదంట ఆ గుర్రాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్రాలకే అంత పౌరుషం ఉంటే, అంత తెగింపు ఉంటే, నువ్వు మనిషివై పుట్టి దేవుని కొరకు ఎంత తెగింపు ఉండాలా? ఏమండి చూడండి, దేవుని వాక్యములు అపోస్తలులు కూడా ఏం చేశారు? దేవుని కొరకు హతులైపోయారు. ఒక్క మాట, దానియేలు చావటానికైనా సిద్ధపడి ప్రియులారా రాజాజ్ఞను మీరి ప్రార్థన చేశాడు ముమ్మారు దేవుని సన్నిధానములు. అంతేకాదు శద్రకు మేషకు అబేద్నెగోలు అనేటువంటి వారు ఇదిగో ప్రియులారా వాళ్ళే రాజాజ్ఞ మీరు రాజా నీవు చేయించిన ప్రతి మొక్కను గాక మొక్కం సావనన్నది అర్థంగాని అన్నారు. కానీ మొక్కను గాకది దేవుని కొరకు నిలబడగలిగిన తెగింపు. ఏమండి ఎస్తేరు గ్రంథంలో చూస్తాం, మొర్దుకై అంతేకాదు ఎస్తేరు ఇలాగు చేసినటువంటి సందర్భాలు. ఇంకొక మాటలో చెప్పగలగాలంటే అపోస్తుల కార్యం 20-22 ప్రియులారా 20-24 ఒక మాట చూడండి త్వరగా. అపోస్తులు 20-24 సాక్ష్యమిచ్చుటయందు పరిచర్యను నా ప్రాణమును ఎంత మాత్రం ప్రాణమైన దేవుని కొరకు పెట్టేస్తాను తప్ప ప్రాణం మీద తీపి అనేది పెంచుకోవట్లేదు అంటాడు పౌలు. అంతేకాదు ప్రియులారా మత్తయి సువార్తలు ఈ మాట ఒక్కటి చదవండి. మత్తయి సువార్త 14:12 చూడండి.
మత్తయి సువార్త 14 అంతటా అమ్మా ముందుగా మనం చూడగలిగితే 7వ వచనం చదవమ్మా. చేసెను. అప్పుడు ఆమె ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఎక్కడ పళ్ళెములో పెట్టినా కప్పగించమని అడిగితే, ఆగండి ఇంకా ఆగండి. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభు యొక్క అదిగో పునరుద్ధానమును గురించి, క్రీస్తు యొక్క మరణమును గురించి సువార్త ప్రకటన చేస్తూ నడిపించబడతా ఉంటే, ఇప్పుడు అక్కడ మనం చూడగలిగితే హేరోదు అనేటువంటి వ్యక్తి అతను పట్టుకొచ్చి చంపాలని చూశాడు. ప్రజలంతా అతను ప్రవక్త అయ్యి అతను చంపవాకయ్యానని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి అట్లా ఉంచారు. ఉంచిన తర్వాత ఏమండి, 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి చదివితే మీకు అర్థమవుతుంది. ఇళ్ళకెళ్ళిన తర్వాత చదువుకోండి, గమనించండి. అక్కడ వెంటనే హేరోదు యొక్క జన్మదిన సందర్భంగా హేరోదు యొక్క కుమార్తె హేరోది అనేటువంటి ఆమె కుమార్తె నాట్యమాడి హేరోదును సంతోషపెట్టిందంట. సంతోషపెడితే, అమ్మా నీకేం కావాలి అని అంటే, ఏమండి ఏం కావాలమ్మా కోరుకో, నువ్వు నన్ను సంతోషపరిచావు కాబట్టి అని అంటే, నీవు నాకు యోహాను తలను గిఫ్ట్గా ఇయ్యయ్యా అంటే, దేవుని సువార్త నిమిత్తం చావటానికే వెనకాడకుండా చంపబడిన వ్యక్తి బాప్తిస్మమిచ్చు యోహాను. ఇంకా చాలామంది ఉన్నారు బైబిల్లో దేవుని కొరకు హతసాక్షులుగా మారిన వారు. స్టెఫెను, ఏమండి ఇలాగూ ఆంధ్రయ్య, ఏమండి అపోస్తుడైన పౌలు, ఇంకా చాలామంది భక్తులు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు హతసాక్షులుగా మారిపోయారు. అంటే ప్రాణాన్ని కూడా తెగించారు. ఈరోజు దేవుని కొరకు నీ ప్రాణాన్ని పెట్టగలిగిన స్థితిలో ఉన్నావా? ప్రాణం కంటే దేవుడు ఎక్కువ కాదనుకునే స్థితిలో ఉన్నావా? నువ్వు ఒకసారి గమనించుకో. ఇప్పుడు ప్రియులారా, ఫరో యొక్క రథస్వములతో దేవుడు తన సంఘాన్ని ఎందుకు పోల్చాడంటే, ఫరో రథస్వములలో ఉన్న 5 రకములైన అనుభవాలు, పట్టుదల కలిగినవి, రోషం కలిగినవి, నమ్మకం కలిగినవి, ఇదిగో ప్రియులారా చురుకుదనం కలిగినవి, ఆఖరికి ప్రాణమైన తనను నమ్మిన వ్యక్తి కొరకు పెట్టగలిగినవి. ఈ 5 లక్షణాలు సంఘములు ఉంటాయో ఆ సంఘము దేవునికి ప్రియురాలిగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఆ లక్షణాలు ఇప్పుడు ఎవరిలో ఉండాలి? మనలోనే ఉండాలి, మనలోనికి రావాలి. ఈ రోజుకైనా పట్టుదల తెచ్చుకోనండి, రోషం తెచ్చుకోనండి, చురుకుదనం తెచ్చుకోనండి. దేవుని కొరకు ప్రాణమైన పెట్టగలిగిన వారిగా, నమ్మకమైన వ్యక్తులుగా దేవుని పరిచర్యలుంటే ఈ సంఘం రానున్న దినాలలో క్రీస్తు ఇదిగో ప్రియులారా, ఏమండి మేఘారూరుడై వచ్చుచున్నప్పుడు సంఘం ఎత్తబడి ప్రభుని ఎదుర్కొంటది. ఆ ఎదుర్కొనే సంఘములలో మనం కూడా ఒకరిగా ఉంటాం. అట్టి కృప మనకు దేవుడిచ్చునుగాక. అట్టి కృపలో దేవుడు మనల్ని నిలుపునుగాక. అందరూ తల్లు ఉంచుదాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహాగణుడా, ఇంతవరకు